విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు. రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాఖీ కట్టిన విద్యార్థులు. శ్రీ సిటీలో చంద్రబాబు పర్యటన. శ్రీ సిటీలో 220 పరిశ్రమల ఏర్పాటుకి అవకాశమని పేర్కొన్న సీఎం చంద్రబాబు. పేద క్షత్రియుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. క్షత్రియ సమితి అభినందన సభల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన్ వేడుకలను చిన్నారులతో కలిసి చేసుకున్నారు. ఢిల్లీ పాఠశాల విద్యార్థులు సోమవారం ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీలు కట్టారు. అనంతరం మోదీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గత ఏడాది కూడా ప్రధాని ఇలాగే స్కూల్ విద్యార్థినులతో రాఖీ కట్టించుకున్న సంగతి తెలిసిందే. ఇక అంతకుముందు రాఖీ పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సోదర సోదరీమణుల మధ్య అపరిమిత ప్రేమకు ప్రతీక ఈ రక్షాబంధన్. ఈ పండుగ మీ బంధాలను మరింత తీపికరంగా చేయాలని, ఆప్యాయత, సామరస్యం భావాలను బలోపేతం చేయాలని, ప్రజలంతా కూడా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు. भाई से बहन लेती है वादा, राखी की लाज भैया निभाना, बहन को कभी भूल ना जाना। बहुत शुभकामनाएं, बहुत आशीर्वाद बेटा। सभी देशवासियों को रक्षाबंधन की शुभकामनाएं। आप बहुत अच्छे। क्या फोटो है ये? एक पेड़ बाकी नाम। अच्छा, बहुत बढ़िया बना है तूने। मुझे आपको हक करने का। आओ बेटा। अगर आपकी आज्ञा हो तो एक बार छू सकती हो बेटा, छू सकती हो। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं बनाऊंगी। एक और दे सकते, मेरी बहनों को भी चाहिए। अच्छा, वो मंदिर जाते हैं ना, प्रसाद लेते हैं तो बोलते हैं एक मेरे भाई के लिए भी दे दो। सर, आपने हम सबको एक विकसित भारत का सपना दिखाया हाँ। स्वतंत्रता दिवस पे। हम कैसे इसमें योगदान दे सकते हैं? स्वस्थ रहना चाहिए, फिर स्वच्छता रहनी चाहिए तो समाज स्वस्थ रहता है। बहुत पढ़ना चाहिए और जो भी करें कुछ न कुछ किसी की भलाई के लिए करें। देश के लिए क्या करोगे? मम्मी कहती हो दूध पियो तो नहीं पीती हो। मैं पीती हूँ तुम्हें 2 बार। हाँ, सब्जी खाने के लिए कह रही हो तो सब्जी नहीं खाती हो। రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బ్రహ్మకుమారిలు టీడీపీ మహిళా నేతలు రాఖీలు కట్టారు. సోమవారం ఉదయం ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిసిన పార్టీ మహిళా నేతలు మాజీ మంత్రి పీతల సుజాత, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, ఖమ్మంపాటి శిరీష సహా పలువురు బ్రహ్మకుమారిలు రాఖీలు కట్టారు. ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలిపి శుభాకాంక్షలు చెప్పారు.
జంట నగరాలతో పాటు సైబరాబాద్ నిర్మాణంలో రాజుల పాత్ర కీలకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం 4వ నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని, అందులో పెట్టుబడులు పెట్టేవారిని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని తెలిపారు. క్షత్రియ భవన్ కి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన క్షత్రియ సమితి అభినందన సభలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పేరుకే రాజులు తప్ప అందులో అనేక మంది పేదవాళ్లు ఉన్నారన్నారు. వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేట్ లో ఫార్మా, వైద్యం, విద్య, మీడియా రంగాలను రాజులే ప్రారంభించారన్నారు. సినీ రంగంలోని కృష్ణంరాజు పేరు ప్రస్తావించకుండా ఉండలేరు. ఆయన నాకు అత్యంత సన్నిహితులు. ఆయన తర్వాత ప్రస్తుతం హాలీవుడ్ తో పోటీ పడేలా టాలీవుడ్ స్థాయిని పెంచిన ప్రభాస్ తదితరులంతా పట్టుదల, కృషికి నిదర్శనం అన్నారు. తెలంగాణ చట్టసభలో క్షత్రియుల ప్రాతినిధ్యం ఉండాలన్న ఆకాంక్ష నాకుంది. రాజకీయ చైతన్యం ఉండి రాణించాలనే ఆసక్తి ఉన్న వారికి తొలుత పార్టీలో పదవులు ఇచ్చి ఆ తర్వాత ఎన్నికల్లో అవకాశం కల్పిస్తానని పిసిసి అధ్యక్షులుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా అని సీఎం పేర్కొన్నారు. ఒక అడ్డా కింద ఉంచారు. అది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లోనే కమ్యూనిటీ వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్న, ఇతర రాష్ట్రాల్లో ఉన్న అందరూ కూడా హైదరాబాద్ అనేది ఒక మాతృభూమిగా అందరూ కూడా దాన్ని మాతృభూమిగా పరిగణిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక అల్లూరి సీతారామరాజు గారి భవనం పేరు మీద మాకు ఒక క్షత్రియ భవనం కావాలని చెప్పి ఎప్పటి నుంచో మాకు ఆ కోరిక ఉంది సార్. सत्यं ओम दत्सर्वं ओम दत्परोर्नमः देवतास्ताः सर्वा वेदविदि ब्राह्मणे वसन्ति. రాజ్ ఠాకూర్ గారిని, తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ మిత్రుడు శివసేన రెడ్డి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వేలాది మంది రాజులు ఇక్కడికి వచ్చి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, హైదరాబాద్ పునర్నిర్మాణంలో తమ భాగస్వామ్యం ఉంటుంది, మీకు అండగా నిలబడతామని చెప్పి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా శ్రీ సిటీలో పర్యటించారు. పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ మొత్తం 15 సంస్థల కార్యకలాపాలను ఆయన ప్రారంభించారు. అనంతరం శ్రీ సిటీలోని బిజినెస్ సెంటర్ లో పలు కంపెనీల సీఈఓలతో జరిగే సమావేశంలో పెట్టుబడులు ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సీఎం మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు ఉపాధి సంపద సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. పారిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, ఈ సంపద సంక్షేమానికి దోహదం చేస్తుందని చెప్పారు. 1991లోని దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయంటూ పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించాను. భారత్ ను ఐటీ ప్రపంచంలో నిలుపుదామని ఆనాడే చెప్పానన్నారు.
Always I'm having so much of pleasure in interacting with industrialists. You are creating jobs. రెసిడెంట్ వైద్యురాలపై కోల్కతాలో జరిగిన అత్యాచారానికి నిరసనగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న దేశవ్యాప్త సమ్మెకు తమ మద్దతు ఉంటుందని మహిళా లాయర్లు ప్రకటించారు. విశాఖ నగరంలోని పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా లాయర్ల సంఘం నేత హేమమాలిని మీడియాతో మాట్లాడుతూ వైద్యురాలిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఆగస్టు 31వ తేదీన విశాఖ నగరంలోని VMRDA చిల్డ్రన్ షెడ్యూల్లో మహిళా లాయర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. దీని ఆఫీస్ CBM కాంపౌండ్లో ఉన్నది. దీన్ని మేము షార్ట్గా వా అని ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే వా దీన్ని మేము స్థాపించిన తర్వాత స్థాపించక ముందు కూడా ఉమెన్ పరిరక్షణ కోసం, ఉమెన్ వెల్ఫేర్ కోసం, ముఖ్యంగా మహిళా న్యాయవాదుల వెల్ఫేర్ కోసం మేము చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఒక విస్తృత రేంజ్లో అంటే త్రూఅవుట్ ఇండియా రేంజ్లోనే మేము దీన్ని తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ముందు విశాఖపట్నంలో దీని తాలూకా బ్యానర్ లోగో విధి విధానాలు ఏవైతే ఉన్నాయో దాని రోజులు మా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారైన రఘునాథ్ తిల్కరి గారు, మళ్ళీ తెలంగాణ హైకోర్టు జడ్జి గారైన జస్టిస్ ఉదయరజని గారు, వీళ్ళందరి చేతుల మీదుగా ఈ బ్రోచర్ రిలీజ్ చేయాలని, విధి విధానాల బ్రోచర్ రిలీజ్ చేయాలని, మరియు లోగో మాది ఏదైతే లోగో ఉందో ఆ లోగోను కూడా అన్వేషణ చేయించిన ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని విధానాలు ఏమనుకుంటే మహిళా న్యాయవాదుల అభ్యున్నతి కోసం మేము ప్రయత్నిస్తామని అసోసియేషన్ పరంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహిళా న్యాయవాదులు పనిచేస్తున్న ప్రదేశంలో విశాఖ జిల్లాలో కోస్తా తీర ప్రాంతంలోని విశాఖ భీమిలి బీచ్ రోడ్ లో CRZ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ ప్రజా పరిష్కారాల వేదికలో జిల్లా కలెక్టర్ కి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ CRZ లో అక్రమాలపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. అనేక అక్రమ నిర్మాణాలు మరియు వాణిజ్య వ్యాపారాల అవసరాలకు భూగర్భ జలాలను విద్యుత్ మోటార్లతో వెలికి తీస్తున్నారని, విశాఖ కోస్తా జిల్లాలో 73 కిలోమీటర్లకు సుందరమైన సముద్ర తీర ప్రాంతం ఉందని, సాగర తీరాన్ని కబ్జాల నుంచి, అక్రమ చర్యల నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. విశాఖ ఆర్కే బీచ్ దగ్గర భీమిలి బీచ్ వరకు చూసుకుంటే అనేకమైనటువంటి అక్రమ నిర్మాణాలు CRZ నిబంధనల విరుద్ధంగా ఏవైతే చేపట్టారో, అది కాకుండా భూగర్భ జలాలు నిల్వలు ఏవైతే బోర్వెల్ ద్వారాగా మోటార్లు పెట్టి విద్యుత్ మోటార్లతోని కొన్ని లక్షల క్యూబిక్ లీటర్ల నీరుని ఏదైతే భూగర్భ జలాలు CRZ నిబంధనల విరుద్ధంగా CRZ నోటిఫికేషన్ 2011-2019కి విరుద్ధంగా అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆధారంగా ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది జనసేన పార్టీ. అంతేకాకుండా కమిషనర్ విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ గారికి, అలాగే GVMC కమిషనర్ నగరపాలక సంస్థ ఆయనకి ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ యొక్క ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతోంది. ముఖ్యంగా మత్స్యకారులు వేటాడేటువంటి తీర ప్రాంతంలో వాళ్ళు ఎండబెట్టుకున్నటువంటి వాళ్ళ చేపలు కానీ లేదా మత్స్యకారుల సంపద కానీ మత్స్యకారులు వేటాడడానికి వెళ్ళేటువంటి ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో తీర ప్రాంతంతో కూడా కబ్జాకు గురైంది. అక్కడ కబ్జా చేసినటువంటి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వీటిలన్నింటిపైన ఇవాళ పొల్యూషన్ పరిరక్షణ చట్టం 1986 ఏదైతే ఉందో దానికి తూట్లు పొడుస్తూ గత హైకోర్టు ఆదేశాలు, నేను కూడా 3 హైకోర్టులో కేసులు వేయడం జరిగింది. గతంలో 11 కేసులు కూడా తీర ప్రాంత నియంత్రణ మండలికి అనుగుణంగా అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలకి హైకోర్టు వారు కూడా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా హైకోర్టు నిబంధనల్ని తూట్లు పొడుస్తూ అక్కడ హైకోర్టు నిబంధనలు కూడా వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి వ్యాపార కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో కనీసం ఒక్కసారి కూడా గత కలెక్టర్ సమీక్షించిన సందర్భాలు లేవు. ఇప్పుడైనా కానీ CRZ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ చేపట్టిన నిర్మాణాలు కానీ భూగర్భ జలాల నిల్వలు వాళ్ళు వినియోగిస్తున్నటువంటి విధానాన్ని కానీ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పి ఇవాళ జనసేన పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది. విశాఖపట్నం
విశాఖపట్నం జోన్ 2 పరిధిలో బక్కన్నపాలెం వద్ద గల సెంటెన్స్ స్కూల్ ఆవరణలో ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 17 మరియు 18 తారీఖుల్లో జరిగింది. ఈ పోటీలలో విశాఖపట్నం జిల్లా నుంచి 19 స్కూళ్లు పాల్గొన్నాయి. ఈ 2 రోజుల్లో బాస్కెట్బాల్, వాలీబాల్ తో త్రోబాల్ లో పోటీలు జరిగాయి. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ సెక్రటరీ జూన్ గిలియాట్ హాజరయ్యారు. మరియు ప్రత్యేక అతిథులుగా ప్రెసిడెంట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం సునీల్ మహంతి, డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ చైర్మన్ టిఎస్ఆర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ పోటీల్లో త్రోబాల్ పోటీల్లో సెంటెన్స్ స్కూల్ ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం సెంటెన్స్ స్కూల్, తృతీయ స్థానం శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ స్కూల్ గెలుపొందగా, వాలీబాల్లోని జిల్లా పరిషత్ హై స్కూల్, చంద్రంపాలెం బాలాజీ హైఫీల్డ్ స్కూల్ సెంటెన్స్ స్కూల్లోని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించాయి. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న ప్రతి ఒక్కరికి సెంటెన్స్ స్కూల్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. As a sports, request everyone to please join your hands and clap. The capabilities and universal values. It also equips its students with requisite knowledge, interpersonal skills, and global outlook. Once again, I'll read up the order. Valley School, followed by Jilla Parishad Balaji Highfields, followed by All Saints High School. It is very, very important for every sports person. This is the most important thing that you have to bear in mind. When we stand here to declare a meet open, it's utter disappointment to see the physical directors do not insist on your team's reporting when the team is to declare the meet open or when an oath is being taken. I request all the physical directors to please ensure that your students are standing here. An inter-school tournament is as much a privilege than any other national level. It is because from this level you graduate to become state level players and national players and represent your country. If your discipline at this level is not good, do not ever expect to become a great player. You have coaches who are sitting there, my team of coaches, who have produced dignitaries among you and a principal here who is so interested. This is most disrespectful when teams do not line up. Whichever school it is, I request every student to kindly line up for declaration of the meet open. Declared the St. Anne's Inter-School Tournament 24-25 open. Wishing you all the best. Corresponding Madam, Principal Madam, our Basketball Secretary Sri Bhushan Rao Garu, teachers, students, and the 186వ జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 2 రోజుల ఫోటో ప్రదర్శనను జీవీఎంసీ అదనపు కమిషనర్ వై శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. ఈ మేరకు వైజాగ్ ఫోటో జర్నలిస్టుల ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని విశాఖ మ్యూజియంలో ఈ నెల 19, 20 తేదీల్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ప్రారంభించిన అనంతరం జీవీఎంసీ అదనపు కమిషనర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ ప్రదర్శనను వైజాగ్ ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తమ జీవీఎంసీ తరపున ఫోటో జర్నలిస్టులకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ఉచితంగా విశాఖ మ్యూజియంలో ప్రదర్శనకు ఇచ్చామన్నారు. అంతేకాకుండా ఫోటో జర్నలిస్టులు జీవీఎంసీ సహాయ సహకారాలను కూడా తీసుకోవాలని సూచించారు.
గ్రేటర్ విశాఖ 65వ వార్డు కేఎల్ రావు నగర్ సమీపం టిడ్కో ఇళ్ల దగ్గర సర్వే నంబర్ 64లోని 17, 18 సబ్ డివిజన్ల పరిధిలో గత కొంతకాలంగా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు కోరారు. ఈ మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ స్థలంలో షెడ్యూలు నిర్మించి ఆక్రమణలకు పాల్పడుతున్నారని, గతంలో దీనిపై ఆర్డీఓ మరియు ఇతర అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజా అవసరాల కోసం ఉంచిన స్థలంలో నిర్మాణాలను చేయరాదని సూచించిన సదరు వ్యక్తులు వినకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని, ఇక్కడ ఆక్రమణలపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ స్థలంలోని బోర్డులు ఏర్పాటు చేసి భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఆక్రమణ అంశాన్ని స్థానిక శాసనసభ్యుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇందులో స్పందన వరకు ఎందుకు వచ్చిందంటే ఇది ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఎవరున్నా అందరినీ కేసు కట్టాలండి. నెక్స్ట్ ఇదంతా మొత్తం బార్డర్ బౌండరీ కట్టి గవర్నమెంట్ బోర్డు వేయడం రోజు ఆగలేదు. ఉడాకోట పక్కన ఉంది కదా సార్, అవి కూడా ఆఫర్ చేసేస్తున్నారు. బ్రిడ్జి సొంత డబ్బులతో బ్రిడ్జి చేశారండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు. రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాఖీ కట్టిన విద్యార్థులు. శ్రీ సిటీలో చంద్రబాబు పర్యటన. శ్రీ సిటీలో 220 పరిశ్రమల ఏర్పాటుకి అవకాశమని పేర్కొన్న సీఎం చంద్రబాబు. పేద క్షత్రియుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తాం. క్షత్రియ సమితి అభినందన సభల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.